ఎస్ ఐఎమ్ రెడీ. వాళ్ళు ఒకవేళ కనుక బక్కగా ఉన్నారనుకో అసలు మోయలేరు దీన్ని, అంత హెవీ ఉంటుంది. అసలు వీడియో రన్ అవుతుందా? ఓ దీనమ్మా, ఇంతసేపు షూట్ చేసిందంతా పోయిందా? అంటే ఖచ్చితంగా హీల్స్ వేసుకోవాలి, చాలా లెంతీ ఉంటుంది ఇది. ఈ అవుట్ఫిట్ కూడా నాకు అరౌండ్ 2200 రూపీస్ అట్లా పడింది. జస్ట్ షూట్ పర్పస్కే వేసుకున్నాను నేను, అంతా ఇంకా మళ్ళీ వేసుకోలేదు. అసలు ఏంటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. బ్యాక్ అయితే సూపర్గా ఉంటుంది. ఫొటోస్ దిక్కిచ్చిన సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చినప్పుడు అలా వచ్చేస్తాడు. ఫొటోస్ ఇష్టం వీడికి. మీకు క్లియర్గా కనిపిస్తుందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ సిపియా. చాలా డేస్ అయింది కదా మనం ఇట్లా లాంగ్ వీడియోస్ చేసి మాట్లాడుకొని. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ పోస్ట్ చేసిన నేను లాంగ్ వీడియోస్ అయితే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు నాకు ఫ్రీ టైమే కుదరలేదు. అండ్ అంతగా యూట్యూబ్లో ఎక్కువ రెస్పాన్స్ కూడా లేకపోయేసరికి నేను అసలు లాంగ్ వీడియోస్ ట్రై కూడా చేయలేదు. సో ఆఫ్టర్ నా మ్యారేజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో, యూట్యూబ్ లాంగ్ వీడియో. జనరల్గా షార్ట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటాను నేను, లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ. సో ఫస్ట్ లాంగ్ వీడియో అయితే నేను గివ్ అవే తోటే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి మీరు చాలా మంచి హిట్ ఇచ్చి రెగ్యులర్గా నేను చేసే లాంగ్ వీడియోస్కి కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు టైటిల్ ఆల్రెడీ చూసుంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో 100K అయినందుకు నేను ఈ గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తున్నాను. ఆల్రెడీ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా నేను గివ్ అవే రూల్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా రాశాను. సో అవన్నీ రూల్స్ ఫాలో అయిన వాళ్ళలో నేను 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఈ అవుట్ఫిట్స్ అయితే సెండ్ చేయబోతున్నాను. సో దానికంటే బిఫోర్ అసలు అవుట్ఫిట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎంత కాస్ట్, బ్లౌజ్ ఎలా ఉంది, దుపట్టా ఎలా ఉంది, లెహంగా ఎలా ఉంది, ఇవన్నీ నేను ఒక క్లియర్ లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నాకు అసలు టైం లేకుండే. ఈరోజు సండే కాబట్టి నాకు ఈ రోజు ఫ్రీ టైం దొరికింది. అండ్ ఆల్రెడీ ఇప్పుడు నైట్ 10 o'clock అవుతుంది. ఇంత వీడియో క్లారిటీ వస్తుందో లేదో తెలీదు. నేను లైటింగ్ అంతా సెటప్ చేసుకొని చేస్తున్నాను. లక్కీలీ నాకు వెనుక బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇక్కడ లైట్స్ ఉన్నాయి, నేను కొత్తగా షిఫ్ట్ అయిన ఇంట్లో. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో ఇప్పటికి కుదిరింది అనమాట. సో ఈ వీడియోని నేను పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తాను. ఇంత పెద్ద లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి నా సిస్టమ్ అసలు సపోర్ట్ చేయదు. సో పార్ట్ 1 లో ఏంటంటే కంప్లీట్ గా అవుట్ఫిట్ డీటెయిల్స్ చూపిస్తాను. పార్ట్ 2 లో విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాను. ఒకటే రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పటి వరకు ఎడిటింగ్ అయితే నేను ఫినిష్ చేసుకోవాలి. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు ఇప్పటివరకు మన చాకి ఎందుకు రా తుమ్ముతావు? ఓహో, వీడియోలో కనిపిస్తాడంట. భయపడకండి, మా చాకమ్మని చూసి ఫ్రెష్గా హెయిర్ కట్ చేసేసాము. పెళ్ళి అయిపోయినాక పాపం వీడు కూడా చాలా స్ట్రెస్ అయినా, నేను ఫుల్ అవుట్ఫిట్స్ వేసి తీసి వీడిని కూడా ఫోటోలు తీసి ఇట్లా రిలాక్స్గా ఉంటాడు కదా అని హెయిర్ కట్ చేసేసిన నేనే. హాయ్ చెప్పు, వెల్కమ్ టు మామాస్ ఛానల్. వెళ్ళు, కూర్చుంటే కూర్చో, ఇక్కడే వీడియో చేస్తున్నా, డిస్టర్బ్ చేయకున్నానా. ఇక్కడే కూర్చున్నాడు. ఎందుకు చెప్తున్నా, మర్చిపోయినా. నాకు ఈ మర్చిపోయే అలవాటు ఒకటి ఉంది, అల్జీమర్స్. ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్లో అండ్ బయోలో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అన్ని అప్డేట్స్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏ అవుట్ఫిట్ తో స్టార్ట్ చేద్దాం. ఎల్లో, బ్లూ అండ్ క్రీమ్, హాఫ్ వైట్ కలర్ దా ఏదనుకుంటున్నా. నాకు చాలా డిఎమ్స్ అయితే ఎల్లో కలర్ లో వచ్చినాయి. మీకు క్లియర్ గా కనిపిస్తుందా? ఇది లెమన్ ఎల్లో కలర్ అనమాట. యాక్చువల్గా ఫుల్ హెల్దీ కలర్ కాదు, కొంచెం లైక్ గ్రీనిష్ లెమన్ ఎల్లో అట్లా ఉంటది కదా ఆ కలర్. కానీ హల్దీకి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. నేను ఫుల్ సెట్ తీస్తున్నా. దీని ప్యాటర్న్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మంచిగా 5.5 అట్లా హైట్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. బిలో 5 ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా హీల్స్ వేసుకోవాలి, చాలా లెంతీ ఉంటుంది ఇది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి ఇట్లా లైట్ లావెండర్ షేడ్ లో వచ్చింది ఇది బ్లౌజ్. క్లోజ్ లో చూపించనా, ఇట్లా మొత్తం ఫ్రంట్ అంతా ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది సిల్వర్ కలర్ లో. క్లియర్ గా కనిపిస్తుందా? మంచిగా షార్ట్ స్లీవ్స్ వచ్చినాయి అండ్ సైడ్ కి ఇట్లా మనకి జిప్ కూడా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ యాజ్ యూజువల్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. ఫ్రీ సైజ్, అంటే ఫ్రీ సైజ్ కూడా కాదు, నేను రెగ్యులర్ గా M సైజ్ తీసుకుంటాను. అప్ టు ఎల్ సైజ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అయినా గివ్ అవే విన్నర్స్ ని మనం సెలెక్ట్ చేసినాక వాళ్ళు ఏ సైజ్ ఉన్నారో ఎట్లనో మనం ఫైన్ చేయలేం కదా. ఎందుకంటే నేను పర్టికులర్ గా వాంటెడ్లీ కావాలని ఒక పర్సన్కి ఇవ్వట్లేదు కదా, సెలెక్ట్ చేసుకొని ఇస్తున్నాను. సో వాళ్ళకి హోప్ ఫిట్ అవుతుందో లేదో తెలీదు, ఆల్టర్నేషన్ చేసుకోండి. నేను కొంచెం చబ్బిగానే ఉంటాను కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఎక్సెల్ వాళ్ళకైతే కొంచెం కష్టం, ఎల్ సైజ్ నుంచి బిలో ఉన్న వాళ్ళకి అందరికీ సెట్ అయిపోతాయి.
దిస్ ఈస్ ద బ్లౌజ్, లైట్ లావెండర్ షేడ్ లో ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది స్కర్ట్ అన్నమాట. నేను ఒకసారి కెమెరా ఇంకా బ్యాక్ పెట్టి చూపిస్తాను మీకు క్లియర్ గా కనిపించకపోతే. చాలా లెంత్ ఉంటుంది అండ్ ఫ్రిల్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి. అండ్ స్కర్ట్ మొత్తం ఏం ప్లేన్ ఉండదు, ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఉంటాయి. స్కర్ట్ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఉండి అండ్ హియర్ ఇస్ ద బార్డర్. మనకి క్యాన్వాస్ పట్టి వస్తుంది ఇట్లాగా. అండ్ లోపల క్యాన్వాస్ రెగ్యులర్ లైనింగ్ వచ్చింది అండ్ బార్డర్ ఇలా క్యాన్వాస్ పట్టి వస్తుంది. అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొత్తం మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి ఇట్లా గోల్డెన్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మీకు స్కర్ట్ నేను ఇంకా ఫుల్ లెంత్ లో పెట్టి చూపిస్తాను తర్వాత. ఇది అన్నమాట స్కర్ట్, ఇట్లాగా ఉంటది. అండ్ నెక్స్ట్ దీని దుపట్టా చూపిస్తా. దిస్ చాలా లెంతీ దుపట్టా, 2.5 మీటర్స్ అయితే పక్కా ఉంటది. సో హియర్ ఇస్ ద దుపట్టా. మీకు క్లియర్ గా కనిపిస్తుందా? ఇదన్నమాట దుపట్టా. దుపట్టా ఆల్ ఓవర్ కూడా ఇట్లా చిన్న చిన్న బూటీ వర్క్ వస్తుంది. మనకి ఫుల్ అంతా సీక్వెన్స్ వర్క్ ఉంది. అంటే బ్లౌజ్ కి, దుపట్టాకి అండ్ స్కర్ట్ కి కూడా మనకి మొత్తం వర్క్ ఉంది కాబట్టి హల్దీ ఫంక్షన్స్ కి అట్లా ట్రై చేయొచ్చు, మస్తు ఉంటది. జస్ట్ షూట్ పర్పస్ కే వేసుకున్నాను నేను అంతా, ఇంకా మళ్ళీ వేసుకోలేదు అసలు. సో ఈ అవుట్ఫిట్ ఎవరికి వస్తుందో చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్ఫిట్. అండ్ సెకండ్ అవుట్ఫిట్ చూపించేస్తా. ఫొటోస్ ది కిచ్ కిచ్ అని సౌండ్ వస్తుంది కదా, సౌండ్ వచ్చినప్పుడు అలా వచ్చేస్తాడు. ఫొటోస్ ఇష్టం వీడికి. ఓకే ఓకే, నీ గురించే చెప్తున్నా. సో సెకండ్ అవుట్ఫిట్ చూసేద్దాం. చాలా హెవీ బ్రైడల్ అవుట్ఫిట్. ఎవరికి వస్తుందో కానీ వాళ్ళు ఒకవేళ కనుక బక్కగా ఉన్నారనుకో అసలు మోయలేరు దీన్ని, అంత హెవీ ఉంటుంది. ఇది యాక్చువల్గా నేను బ్రైడల్ ఫోటోషూట్ అని చేసినప్పుడు తీసుకుని ఉండే లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ కూడా. ఒక్కటేసారి వేసుకున్నా ఇంకా అంతే ఫోటోషూట్ కోసం. చాలా హెవీ ఉంటుంది, బరువే చాలా ఎక్కువ ఉంటుంది అసలు. నేను ఎక్కువ అంటే కొంచెం నైట్ షూట్ చేస్తున్నా కాబట్టి మీకు అంత షైనింగ్ అనిపించట్లేదు కానీ చాలా షైన్ అవుతూ ఉంటది. మొత్తం గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సిల్వర్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది. మొత్తం లెహంగా ఆల్ ఓవర్ సేమ్ వర్క్ ఉంటుంది అట్లా. అండ్ దీని బ్యాక్ సైడ్ అయితే కొంచెం ఇట్లా ప్లేన్ వస్తుంది అనమాట, వైట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి కొంచెం షైన్ అవుతుంటది. మొత్తం ఎంత ఫ్లేర్ ఉందంటే చాలా హెవీ ఫ్లేర్ ఉంటుంది. మీకు కనిపిస్తుందో లేదో, చాలా హెవీ ఫ్లేర్ ఉంటుంది. కొంచెం బరువు కూడా ఎక్కువనే ఉంటుంది. కొంచెం ఈ అవుట్ఫిట్ ఎవరికైనా చబ్బిగా ఉన్న వాళ్ళకి వస్తే బాగుండు, మోయలేరు కొంచెం థిన్ గా ఉన్న గర్ల్స్ అయితే. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ అనమాట. బ్రైడల్స్ కి అయితే చాలా బాగుంటది. క్రీమ్ కలర్ అంటే పేస్టల్ కలర్స్ అట్లాగా ఫోటోషూట్స్ చేయించుకునే వాళ్ళకి బాగుంటది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ లెహంగా. సో దీని దుపట్టా కూడా సూపర్ ఉంటది, దుపట్టా అండ్ బ్లౌజ్. సో దీనికి కాంబినేషన్ లో నాకు ఓన్లీ ప్లెయిన్ క్రీమ్ కలర్ రా సిల్క్ క్లాత్ వచ్చింది. సో అట్లా కాకుండా నేను ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ తోటి పేర్ చేసిన, దీనికోసం స్పెషల్ గా స్టిచ్ చేయించుకున్నా నేను. సో ఇది అన్నమాట బ్లౌజ్. బ్యూటిఫుల్ ఉంటది. ఇట్లా బెలూన్ స్లీవ్స్ వస్తాయి, ఫుల్ స్లీవ్స్ ఉంటాయి. ఇవి మంచి షైనింగ్ క్లాత్ ఉంటది ఇది. అండ్ ఫ్రంట్ అంతా ఇట్లాగా వర్క్ వస్తుంది. కొంచెం మోతీ పర్ల్స్ ఉంటాయి కదా, హాఫ్ పర్ల్స్ అట్లాగా పర్ల్స్ అండ్ స్టోన్స్, కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా పార్ట్ షేప్ ఉంటుంది. సో టై చేసిన. సో బ్యాక్ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ మొత్తం పార్ట్ కి కూడా మనకి ఇట్లా హెవీ వర్క్ లాగా వస్తుంది అనమాట. బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి బ్లౌజ్ ఒక్కటే నాకు 1000 రూపీస్ అట్లా పడింది, లెహంగా కాకుండానే. లెహంగా 3000 వర్త్ లెహంగా, బ్లౌజ్ వచ్చేసి 3000 రూపీస్. చాలా కాస్ట్లీ లెహంగా ఇది. మన దగ్గర ఎంత కాస్ట్ పెట్టి అయినా కానీ అసలు మనం వేసుకోకపోతే మన దగ్గర ఉండి వేస్ట్ కదా, వర్త్ లెస్ కదా, ఎవరికైనా ఇస్తే యూజ్ అవుతుంది. సో అట్లా ఆ గివ్ అవే ఇవ్వడానికి మెయిన్ రీజన్ అయితే అది. సో హియర్ ఇస్ ద దుపట్టా. డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది, చాలా డార్క్ గ్రీన్. సేమ్ మనకి లెహంగా ఏదైతే ఉందో అదంతా ఇలా బార్డర్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇది వేసుకున్న పిక్చర్స్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేస్తాను ప్రతి లెహంగాది. అండ్ ఇందాక చూపించిన ఎల్లో కలర్ లెహంగా ఉంది కదా, అదైతే 2500 ఆ ప్రైస్ లో పడింది నాకు. ఇదైతే 2.5 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. నాకు దుపట్టా వేసుకున్నప్పుడు కింద టచ్ అవుతుండే అనమాట ఫ్లోర్, చాలా ఉంటుంది. అండ్ దుపట్టా కూడా ప్లేన్ రాకుండా మనకి ఇట్లా గోల్డ్ వర్క్ వస్తుంది అనమాట, ఎంబ్రాయిడరీ వర్క్. సో హియర్ ఈస్ ద దుపట్టా, చాలా లెంతీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ అవుట్ఫిట్. మంచి బ్రైడల్, ఏదైనా పెళ్ళికి అట్లాగా స్టైల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ లెహంగా చూపించేస్తా.
సో ఇది కొంచెం చాలా యూనిక్ గా స్టైలిష్ గా ఉంటది. ఇది వేసుకున్న ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, చాలా చూపించేస్తాను నేను. సో ఇది లెహంగా. ఫస్ట్ బ్లౌజ్ చూసేద్దాం. హియర్ ఇస్ ద బ్లౌజ్. ఫుల్ సీక్వెన్స్, సిల్వర్ కలర్ సీక్వెన్స్ తోటి వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఇది ఆ మధ్యలో మస్తు ట్రెండ్ అయి ఉండేది. నేను తీసుకొని కూడా జస్ట్ అట్లా 6 months అట్లా అవుతుంది. యాజ్ యూజువల్ వెనకాల రౌండ్ షేప్ ఇది అన్నమాట. థర్డ్ బ్లౌజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ మనం వేరే ఏదైనా ప్లెయిన్ బ్లూ కలర్ శారీస్ కి అట్లా ఏదైనా పేస్టల్ కలర్ శారీస్ కూడా స్టైల్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా ఈ బ్లౌజ్ కోసమే తీసుకున్నా. ఈ అవుట్ఫిట్ కూడా నాకు అరౌండ్ 2200 రూపీస్ అట్లా పడింది. నాకు గుర్తున్న వరకు అయితే ఒక 100 రూపీస్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ లెహంగాకి వచ్చేసరికి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ తోటి ఇట్లా లేయర్స్ వచ్చినాయి, కనిపిస్తుందా? దిస్ ఈస్ ద ఫస్ట్ లేయర్. తర్వాత ఇక్కడ కింద మళ్ళీ ఇంకొక లేయర్, అండ్ లోపల లైనింగ్ విత్ క్యాన్వాస్ పట్టి వస్తుంది. ఇట్లా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ లెహంగా వేసుకుంటే మస్తు యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే దీనికి ఇట్లా దుపట్టా అటాచ్ చేసి ఇచ్చారు. అటాచ్ చేసి వస్తుంది. అండ్ ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి అనమాట. దుపట్టా ఆల్ ఓవర్ ఇట్లనే ఫ్రిల్స్ వస్తుంది. మీకు చూపిస్తా చూడండి, క్లియర్ గా కనిపిస్తుందా? కనిపిస్తుంది. మొత్తం ఫ్రిల్స్ వస్తాయి అట్లా, మొత్తం ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి. వేసుకుంటే ఎట్లున్నదో ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేస్తా ఒకవేళ నాకు దొరికితే. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మస్తు స్టైలిష్గా కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న లెహంగాస్ అన్నీ కూడా మినిమం 5.5 హైట్ ఉండాలి పక్కా, లేదంటే 5'2" వరకు మేనేజబుల్. 5 ఉన్న వాళ్ళైతే ఇంకా చాలా కష్టం, మీరు ఖచ్చితంగా కట్ చేయించుకోవాల్సిందే. నేను మరీ చెప్తున్నా, 5.2, 5.3 ఖచ్చితంగా ఉండాలి. హీల్స్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు అప్ టు 5'5" వరకు. ఇంకా అంతకంటే పొడుగున్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సో హియర్ ఈస్ ద అవుట్ఫిట్స్ అనమాట. అవుట్ఫిట్స్ అన్ని నేను క్లియర్గా చూపించిన అనుకుంటున్నా. అండ్ ఇప్పటికీ కూడా ఈ వీడియో చాలా లెంతీ అయింది. సో విన్నర్స్ ని ఎవరిని సెలెక్ట్ చేశాను అనేది part 2లో చూసేయండి. అండ్ అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.